కాకరకాయలు, టమాటా, ఉల్లిపాయ. మసాలాకు కావాల్సిన పదార్థాలు: ధనియాలు, లవంగాలు, ఇలాచి, పట్ట, ఎండు కొబ్బరి. కాకరకాయ తీసుకొని దాని మీద పొట్టు కాసంత తీసేయాలి. మధ్యకెళ్ళి కట్ చేసి దాంట్లో ఉన్న ఇత్తులు మొత్తం తీసేయాలి. ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటాలు, పొడవుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఎండు కొబ్బరి, ధనియాలు వేసుకోవాలి. దూరగా వేగిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయలు నూనెలో వేయించుకోవాలి. తొందరగా వేగడానికి చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి. దూరగా వేయించుకున్న తర్వాత ఇదొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇది పక్కన పెట్టాయి. 1 టీ స్పూన్ ఆయిల్ పోసి కట్ చేసుకున్న కాకరకాయలు దూరగా వేయించుకోవాలి ఆయిల్లో. నూనెలో వేయించుకోవాలి. నూనెలో వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. మిక్సీలో వేసుకొని పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేయించుకున్న ఉల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి గ్రేవీ కోసం. మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా ఇందులో వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. మీ రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. బాగా మిక్సీ చేసుకోవాలి మొత్తం. తర్వాత పక్కకు పెట్టుకున్న కాకరకాయలలో కొంచెం కాకరకాయలలో నింపేసుకోవాలి ఫైన్గా అన్నీ. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. దూరగా పడ్డ తర్వాత మసాలా నింపుకున్న కాకరకాయ ఇందులో వేసేసుకోవాలి.
లైట్గా కలుపుకోవాలి. మూడు నిమిషాలు మూత పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి. 3 నిమిషాల తర్వాత మూత తీసుకొని కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి. తర్వాత మిగిలిన పేస్ట్ని ఇందులోనే వేసేసుకోవాలి. గ్లాస్ వాటర్ వేసుకోవాలి. కొద్దిగా కలిపేసి మూత పెట్టుకొని 5 నిమిషాలు ఉడకబెట్టాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి కలుపుకోవాలి. పైనుంచి కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.